మనం గమనిస్తే కూడా యుగాల నుంచి కూడా శ్రీరామచంద్రుడు ధనుర్విద్య నేర్చుకున్నారు. అలాగే దశరథ మహారాజు కూడా ధనుర్విద్యలో అవును. మంచి ప్రావీణ్యం. అలాగే మనం గమనిస్తే శ్రవణుడు. అయితే వీళ్ళందరూ కూడా ఆ కాలంలో నేర్చుకున్నారు. అంటే వాళ్ళు అంటే యుద్ధ నీతి, రాజనీతి అన్నదానికి అనుగుణంగా. మరి ఆ ధనుర్విద్య ఈ ప్రస్తుత కాలంలో ఎలా ఉపయోగపడుతుందంటారు? మనకి శస్త్రానికి ఒక శక్తి ఉంటుందండి. ఏంటి అంటే, హ్మ్. ఒక శస్త్రం పట్టుకుంటూనే క్షాత్ర గుణము మనలో వస్తుంది. హుహు. క్షాత్రం ఎందుకండి ఇప్పుడు? ఆ! మనకు అవసరమా? అని అంటుంటాం. కానీ క్షాత్రము లేకుంటే ధైర్యము ఉండదు, సాహసము ఉండదు, ఉద్యమము ఉండదు, బుద్ధి ఉండదు, శక్తి ఉండదు, పరాక్రమము ఉండదు. సో, ఇప్పుడు క్షాత్ర గుణము గావాలంటే ఏం కావాలి? చేతిలో శస్త్రం ఖచ్చితంగా ఉండాలి. శస్త్రానికున్న బలం ఏంటి అంటే, ఒక్కసారిగా మనం ఆ శస్త్రాన్ని మనం పట్టుకున్నప్పుడు, ఇవన్నీ శరీరంలో ఉండే ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఇవన్నీ ఒక్కసారిగా మేల్కొల్తుంది. దానివల్ల ఏమైతుందంటే, జీవితంలో ఇవన్నీ ఉపయోగపడతాయి. ఏదైనా మనకు తెలిసిన నిజాన్ని గట్టిగా మనం చెప్పాలి అంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని మనకి క్షాత్రగుణం వల్ల వస్తుంది. సో, ఆ ధనస్సు అనేది ఒక శస్త్రం కాబట్టి, అది పట్టుకున్నప్పుడు ఆ శక్తి మనలోకొస్తుంది. సో, ఆ ధనస్సు వల్ల ఈరోజు మనం యుద్ధాలు చేయం కదా అనుకుంటాం. కానీ యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. ధనస్సు ఏంటంటే తనలో తాను యుద్ధం చేసుకుంటాడు మనిషి కలియుగంలో మాత్రమే. ఎలా అంటే ధనస్సు పట్టుకున్నప్పుడు ఎన్నో సమస్యలుంటాయి వాళ్ళకి. ఏంటి హుహు. సమస్యలు అంటే లాగాలి, దాన్ని నిలబెట్టాలి, వదలాలి, మళ్ళీ గురి చూడాలి. ఇవన్నీ చాలా పద్ధతులుంటాయి. అంటే మనసు, బుద్ధి, శరీరము ఇవన్నిటిని ఏకాగ్రతగా ఒక చోట ఉంచడం చాలా కష్టం. అన్నిటిని ఏకకాలంలో అనుసంధానం చెయ్యాలి. చేసి ధనస్సుని సంధించాలి. హ్మ్. అలా సంధించడం వల్ల అతని అంటే అతని ఏమైతుందంటే హై లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌లోకెళ్ళిపోతారు. ఇది ఆధ్యాత్మికత్వంలో గూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మికత్వంలో మనకేం కావాలంటే సెల్ఫ్ కంట్రోల్ కావాలి. మన నియంత్రణ చాలా ముఖ్యం. నెక్స్ట్ కొలాబరేషన్. మనం ఏంటి కొలాబరేట్ చేయాలి? ఏంటి అనుసంధించాలి? మనసు, బుద్ధి, శరీరాన్ని ఆధ్యాత్మికత్వంలో. 3 ఒక చోట ఉంటేనే భగవంతుని మనం చేరుకోగలం. ఇంకొకటి కాన్ఫిడెన్స్. అంటే కాన్ఫిడెన్స్‌గా అది ఎప్పుడొస్తుంది? మనకక్కడ కూర్చుంటేనే మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయితుంది. ఇవన్నీ ఉంటేనే ఆ కాన్ఫిడెన్స్‌తో మనం భగవంతుడిని రీచ్ కాగలం. సో, ఇవన్నీ ఆధ్యాత్మికత్వంలో మనం ధనుస్సు పట్టుకుంటూనే ఆటోమేటిక్‌గా ఒక్కొక్కటిగా సాధన చేస్తూ ఉంటే ఇది వస్తుందండి. చాలా అద్భుతంగా తెలియజేశారు. కానీ ప్రస్తుతం మీరన్నట్టుగా అహింసాయుతమైన జీవనానికే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అస్త్రం పట్టుకుంటే అది అంత శాంతియుతమైన వాతావరణంకి నాంది పలుకుతుందంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఎవరో వచ్చి దండయాత్రలు చేశారే తప్ప భారతదేశం మీద, మన భారతీయులు ఎవరి దగ్గరికెళ్లి దండయాత్ర చేయలేదు. చేయలా. అంటే మన మనస్సు, మన బుద్ధి మన కంట్రోల్‌లో ఉంది. అది ఎప్పుడు సాధ్యమైతుందంటే ఆధ్యాత్మికత్వంలో మాత్రమే సాధ్యమైతుంది. అందుకే అది ధనుర్విద్య అయింది. అది క్రీడగా మారుంటే క్రీడకి వేరే వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో నియంత్రణ ఉండదు. ఒక దీక్ష ఉండదు. కానీ ఆధ్యాత్మికత్వంలో ప్రాపర్ ఒక గురువు దగ్గర మనం శిక్షణ తీసుకుంటే దాంట్లో ఒక మార్గదర్శనం ఉంటుంది. ఏది చేయాలి? ఏది చేయకూడదు? విద్య ఏంటి? అవిద్య ఏంటి? విద్య అంటే మనం నేర్చుకునేది. అవిద్య అంటే ఏది చేయకూడదు. ఈ అస్త్రము, శస్త్రము ఇవి 2 ఇప్పుడు ఈ కలియుగంలో ఎలా ఉపయోగపడతాయి? ముందుగా మనకి అస్త్రము అంటే ఏంటి? శస్త్రము అంటే ఏంటంటే దాని గురించి తెలుసుకోవాలి. అస్త్రము అంటే మంత్రము ద్వారా ప్రయోగించే దానిని అస్త్రము అంటారు. హ్మ్. సో, అది మనిషి లోపల ఉంటుంది. హ్మ్. ఒక శస్త్రము అంటే ఫిజికల్‌గా మనము ఏదైనా పట్టుకుంటే అది ఖడ్గం గావచ్చు, ధనుస్సు గావచ్చు, ఈవెన్ ఒక కర్ర గావచ్చు, ఏదైనా కూడా దాన్ని శస్త్రము అంటాం. సో, ఇప్పుడు ఆ అస్త్రము దేని మీద ఏదైనా ప్రయోగించడానికి మనకేం కావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక శస్త్రం కావాల్సిందే. అది ఉత్తగా ఇలా మనం మాట్లాడితే ఆ అస్త్రం వెళ్ళదు. ఉదాహరణకు నా దగ్గర ఆగ్నేయాస్త్రం ఉందనుకోండి. నేను ఎవరి మీదైనా వేయాలనుకోండి. ఏదైనా వస్తువు మీద. సో, దాని మీద వేయడానికి దానికొక శస్త్రం గావాలి. హ్మ్. ఇప్పుడు ఆ అస్త్ర బలాన్ని మనం సంపాదించుకోవాలంటే ముందు శస్త్ర బలం ఉండాలి. హ్మ్. ఓకే. ఎందుకంటే మనసు, బుద్ధి, శరీరం 3 మన ఆధీనంలో ఉంటేనే ఆ అస్త్రం మన ఆధీనంలో ఉంటుంది. లేదు అంటే మన ఆధీనంలో ఉండదు.
ఎందుకంటే శస్త్రం మనని కంట్రోల్ చేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ విద్య నేర్చుకోవటం వల్ల, శస్త్రం పట్టుకోవడం వల్ల ఫస్ట్ మన మీద మనకు కంట్రోల్, మన మీద మనకు ఆధిపత్యము, మన మీద మనం విజయం సాధించి, ఆ తర్వాత ఎదుటి వారి మీద, శత్రువుల మీద అవును. చేయడానికి అవకాశం అవును. ఉంటుందంటారు. అందుకే ధనుర్వేదంలో ఏం చెప్తారంటే ముందు తాను జయించుకోవాలి. తర్వాత యుద్ధం జయించాలి. తాను ఎప్పుడు జయించగలడో తర్వాత ప్రపంచాన్ని జయించడం చాలా సులభం. బావుంది.